ప్రధాన ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులోను, సూక్ష్మ ఖనిజ లవణాలు తక్కువ మోతాదులోను పశువులకు అవసరమవుతాయి. ఈ ఖనిజ లవణాలు పశుగ్రాసాల ద్వారా, అలాగే నూనె గింజల చెక్క ద్వారా చాలా వరకు పశువులకు లభ్యమవుతాయి. కానీ అవసరమైనప్పుడు మార్కెట్లో దొరికే ఖనిజ లవణాలు పశువులకు అందించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పశువులకిచ్చే దాణాలో ఖనిజ లవణాల పాత్ర చాలా ముఖ్యమైంది. అవి లోపించినట్లయితే వాటి ప్రభావం పశువుల ఎదుగుదల మీద, ఆరోగ్యం మీద పడుతుంది. పశువుల దాణాలో ప్రధాన ఖనిజ లవణంతో పాటు సూక్ష్మ ఖనిజ లవణాలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ లవణాలు పశుగ్రాసంతో పాటు నూనె గింజల చెక్కలలో కూడా లభ్యమవుతాయి. అంతేకాకుండా తయారు చేసిన ఖనిజ లవణాల మిశ్రమాలు ప్రస్తుతం మార్కెట్లో కూడా లభ్యమవుతున్నాయి. పశువులకు అందించే ఖనిజ లవణాల మిశ్రమాల ఆవశ్యకతను గురించి హైదరాబాద్లోని పత్తర్గట్టి ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. పాడి పశువుల్లో చూసుకుంటే కనుక ఖనిజ లవణాలు రెండు రకాలుగా ఉంటాయి. మైక్రో మినరల్స్ అండ్ మైక్రో మినరల్స్ అని. అంటే గురుతర ఖనిజ లవణాలు, ఇవి ఎక్కువ మోతాదులో అవసరము. ఉదాహరణకి అందులో చూసుకున్నట్టయితే కాల్షియం, ఫాస్ఫరస్, గంధకము, పొటాష్ మొదలైనవి. వీటి వలన దానికి రోజువారీ పెరుగుదలకు కానీ, పశువుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ, పాల ఉత్పత్తికి సంబంధించిన కానీ ఎక్కువ మోతాదులో అవసరం ఉంటాయి. వీటి వలన ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది ఖనిజ లవణాల వలన. అలాగే వీటి యొక్క మైక్రో మినరల్స్ని పాడి పశువులు కానీ, ఏ పశువు అయినా కానీ దాని యొక్క శరీరంలో దాచుకుంటుంది. మనం ఎక్కువ మోతాదులో దానికి ఇచ్చినా కూడా అది దాని లోపల దాచుకొని అవసరానికి అనుగుణంగా వాడుకొని ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా ఈ ఖనిజ లవణ మిశ్రమాలు అనేవి పశువులు తీసుకునే ఆహారంలో ఎక్కువగా లభిస్తుంటాయి. ముఖ్యంగా పశుగ్రాసాల ద్వారా, రైతు సాగు చేసుకున్నటువంటి పశుగ్రాసాల ద్వారా ఈ ఖనిజ లవణాలన్నీ కూడా లభిస్తుంటాయి. అవి ఉదాహరణకి లూసన్, బర్సీమ్, అలసంద, మొలాసిస్ మరియు వివిధ రకాలటువంటి నూనె గింజల నుంచి లభించినటువంటి చెక్క, వీటి ద్వారా ఎక్కువ మోతాదులో లభిస్తుంటాయి. వాటి ఆహారంలో లభించినవి కాకుండా మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి అందుబాటులో మార్కెట్లో వివిధ ప్రముఖ కంపెనీలు అందజేస్తున్నాయి. వీటిని ముఖ్యంగా మనం మినరల్ మిక్చర్ అంటాము. అంటే ఖనిజ లవణ మిశ్రమము. దీని యొక్క అవసరం ఉంది కాబట్టి, మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి, మనం ఇస్తున్నటువంటి ఆహారంలో సరైన మోతాదులో అందనట్టయితే అదనంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పశువులకి స్వచ్ఛమైన నీరు ఎంత అవసరమో ఖనిజ లవణాల మిశ్రమం కూడా అంతే అవసరము. లేనిచో లోపాలు వలన తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పశువుల దాణాలో ఖనిజ లవణాలు లోపించినట్లయితే పశువులలో అనేక రుగ్మతలు ఏర్పడతాయి. ఖనిజ లవణాల మిశ్రమాన్ని పశువులు లేగదూడలుగా ఉన్నప్పుడే అలవాటు చేయాలి. ఖనిజ మిశ్రమ లోపాల వల్ల పశువులలో వచ్చే అనారోగ్య సమస్యలను గురించి వెటర్నరీ డాక్టర్ గారి మాటల్లో విందాం. అలాగే దాని యొక్క వయసులో రావాల్సిన సమయంలో ఎదకి రాకపోవడము, ఎదకి వచ్చినా కూడా కట్టు నిలవకపోవడము, తిరిగి పొరలడము, కట్టు నిలిచిన తర్వాత ఖనిజ లవణాల లోపము వచ్చినట్లయితే కనుక మాయ సరిగా వేయకపోవడము, మెయ్య వేయడము, తీవ్ర అనారోగ్యానికి గురి కావడము, దీనివలన రైతుకు సరైన లాభం రాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. పాడి పశువుల యొక్క పోషణ కేవలం మినరల్ మిక్చర్, ఖనిజ లవణాల మిశ్రమము సరైన మోతాదులో లేకున్నా కూడా రైతుకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రోజువారీగా ప్రతి సందర్భంలో, కేవలము మనకి ఎక్కువ మంది రైతులు పాడి పశువుకి పాలు ఇస్తున్నటువంటి పాడి ఆవుకు కానీ, గేదెకు కానీ ఖనిజ లవణాల మిశ్రమం వాడకం ఉంది. కానీ దాని యొక్క అవసరము ప్రతి సందర్భంలో ఉన్నది, వివిధ రకాలుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఆహారంలో ఖనిజ లవణాల మిశ్రమం తప్పనిసరిగా ఉంచుకోవాలి. కొన్ని సందర్భాలలో దాని యొక్క వాసన వలన, ఎందుకంటే దానిలో ఎక్కువగా ఎండు చేపల వలన కూడా, వాటిల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఎండు చేపల యొక్క మిశ్రమాన్ని కూడా ఈ ఖనిజ లవణ మిశ్రమం మినరల్ మిక్చర్లో వాడుతుంటారు. కాబట్టి ఆ వాసన వలన ఎక్కువ సందర్భాల్లో పశువులు నేరుగా తీసుకోకుండా ఉంటాయి. కాబట్టి చిన్న వయసు నుండి, లేగదూడ వయసు నుండి మనం అదనమైన ఆహారం ఇస్తూ అందులో ఖనిజ లవణాల యొక్క మిశ్రమం కలుపుకున్నట్టయితే చిన్నతనం నుండి కూడా తన యొక్క ఆహారంలో ఖనిజ లవణాలు పొందడం వలన పెద్ద అయిన తర్వాత, పాడి పశువు అయిన తర్వాత రెసిస్ట్ చేయడం, అంటే దానిని స్వీకరించకుండా ఉండడం అనేది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఖనిజ లవణాల యొక్క మిశ్రమాన్ని పశువుల యొక్క ఆహారంలో వాడుకొని ఆరోగ్యమైన పశువులని పెంపొందించుకుంటూ అధిక పాల దిగుబడిని పొందుతూ లాభసాటిగా పశుపోషణ ఉండాలని
కోరుకుంటున్నాను. మా ఈ రైతు నేస్తం కార్యక్రమం